పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. అమాయక పర్యాటకులపై ఉగ్రమూకల పాశవిక దాడి దుర్మార్గమని ప్రజలు నినాదించారు. పహల్గాం దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సూర్య మహల్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము ముక్తకంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. వి రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ స్ట్రాంగ్ యాక్షన్. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ, మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా, లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో, లేకపోతే నేను, లేకపోతే నావాడు, లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి. అది ఎవరికో జరిగింది కాదు, మన ఇంటిలో మన మీద జరిగిన దాడిగానే దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల, ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం. మంగళగిరిలో జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని, ఇటువంటి తరుణంలో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఎన్ని మతాలున్నా, కులాలున్నా మనందరం కూడా దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడికి ఒక భరోసా నింపే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్లే సాంప్రదాయం, సంస్కృతి మన పెద్దలందరూ ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వచ్చారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిదివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి, ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా
భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవాహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకల దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించడానికి శత్రుదేశం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో అమాయకమైనటువంటి ప్రజలు, యాత్రికులు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్కి అని చెప్పి కాశ్మీర్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళని ప్రత్యేకించి ఐడి కార్డుని చూసి మీరు ఏ మతం అని అడిగితే హిందువులని అంటే, హిందువులు అని చెప్పిన వెంటనే భర్తలని కాల్చి చంపిన దృశ్యం నిజంగా చాలా శోచనీయం. ఒకవైపు భారతదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అన్ని మతాల వారు కూడా ఇక్కడ సోదరులుగా, సోదరీమణులుగా జీవిస్తున్నటువంటి భారతదేశంలో ఒక అలజడిని క్రియేట్ చేయాలని చెప్పి, ఒక అలజడిని సృష్టించాలని చెప్పి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో అది తట్టుకోలేనటువంటి మన శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంపై పంజా విసరడం మనం చూసాం. ఇంచుమించు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. 20 మందిని ఇప్పుడు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి వైద్యం అందిస్తూ ఉన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విశాఖ బీచ్ రోడ్డులో బీజేపీ నిరసన తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ నగర అధ్యక్షుడు పరశురాం రాజు, బీజేపీ సీనియర్ మహిళా నేత రత్నకుమారి, యువ నాయకుడు సురేంద్ర మోహన్లు డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రతి భారతీయుడు ఏకతాటిపైకి రావాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిన్న పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అమాయకమైన ప్రజలు ఆహ్లాదం కోసం ఎప్పుడైతే 370 ఆర్టికల్ వచ్చిందో భారతదేశ ప్రశాంతత కోసం అందరూ కూడా విహారయాత్రకు వెళ్తే దాన్ని తట్టుకోలేక ఉగ్రవాద సంస్థలు ఏదో రకంగా ఇక్కడ అరాచకాలు సృష్టిస్తే భయపడతారు భారతీయ ప్రజలు అని చెప్పి కావాలని అమాయకమైన ప్రజల్ని మట్టుబెట్టారు. ఇది చాలా అమానుషం. ఎందుకంటే అభం సోమం తెలియని మనుషుల్ని అలా పరిగెత్తించి కాల్చి చంపడం అనేది, అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కాల్చి చంపడం చాలా దారుణం. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళందరూ. 48 సంవత్సరాల నాడే భారతీయ జనతా పార్టీ కావులు కాస్తానే ఉంది. ఈ ఎప్పుడు కూడా పాకిస్తాన్ హిందుత్వం చూడలేకపోయింది. హిందుత్వం కోసమే భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ ఉగ్రవాదం అంతా ఇంత కాదు. 6:30కి మోడీ గారు కూర్చున్నారు. వాళ్ళ భరతం పడటానికి భారతీయ జనతా పార్టీ ఒక్కటే, ఎవరు చేయలేని పని చేస్తుంది మోడీ గారికి. ఆయన జీవితాంతం రుణపడాలి మనం. అదే కాదు, ఇక్కడున్న రాజమౌళి గారు మాకు బాగా తెలుసు. ఆయన చూడటానికి వెళ్తా ఉన్నారు, వెళ్ళిపోయారు చంద్రమౌళి గారు.
ఇక ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఆయన ఎవరెళ్ళా సహాయం చేశారు. కానీ అక్కడ ఉంది కావును అక్కడికి వెళ్ళి చనిపోయారు. ఆయన కూడా అమర్రహేను మాకు అందరినీ కూడా ఇప్పుడు సీఎం వస్తున్నారు, మేమంతా వెళతాము, ఆయన కార్యక్రమం అన్నిటికి పాల్గొంటాం. కానీ ఇది ఇంతటితో పోదు. పాకిస్తాన్ హద్దు మీరింది కాబట్టి అంతం చేసేదాకా మేము ఎంతో నిద్రపోం. దీనికి ఇదే నిదర్శనం. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం విచ్చలవిడితనానికి పరాకాష్ట అని చెప్పి ఈరోజు పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఇటువంటి సంఘటన మొట్టమొదటి సంఘటన. అనేక రకాలైనటువంటి ఉగ్రవాద దాడులు ఈ దేశం మీద జరిగాయి. కానీ హిందూ సమాజం మీద హిందూ అనేటువంటి వారిని వెతికి మరీ చంపినటువంటి చర్య ఏదైతే ఉందో అది అత్యంత హేమమైనటువంటి చర్య. పాకిస్తాన్ మొదటి నుంచి ఇదే రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో గడిచినటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పటి నుంచి ఈ దేశంలో ఎవరైతే సూడో సెక్యులరిస్టులు అని చెప్పుకునేటువంటి నాయకులు, అది కమ్యూనిస్టులు కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ లేకపోతే ఏ ఇతర పక్షాలైనా సరే, వాళ్ళు ఈ రోజుకైనా కళ్ళు తెరవాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా టెర్రరిజానికి మతం ఉండదు, టెర్రరిజానికి మతం ఉండదు అనేటువంటిది. ఈరోజు మతం ఆధారంగానే ఈ యొక్క మారణకాండ జరిగింది. ఈ మతం ఏ మతం మీద జరిగింది? ఏదైతే విశ్వశాంతి కోరుకుంటుందో, ఏదైతే సర్వేజన సుఖినోభవంతు అంటే సర్వజనాలు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాల్లో అతి ముఖ్యమైనటువంటిది సర్వేజన సుఖినోభవంతుని కోరుకునే హిందూ మతం మీద ఈరోజు అయితే జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం, పాకిస్తాన్కి మడుగులు వచ్చేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కుహాను రాజకీయ నాయకులు. ఉగ్రవాదుల దాడి నుంచి దేశాన్ని రక్షించుకోవడంలో అందరూ ఏకతాటిపైకి రావాలని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఆయన ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతిగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గుడివాడ గురునాథరావు విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ దేశ సమగ్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దాడిలో దాదాపు 28 మంది ప్రాణాలు పోగొట్టుకొని చాలా మంది గాయాల పాలయ్యి ఈరోజు దేశం కోసం వారు ప్రాణాలు నర్పించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ప్రపంచం అంతా కూడా నిన్న పహల్గాంలో జరిగినటువంటి ఘటనని ఖండించినటువంటి సందర్భాలు చూసాం. అలాగే ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినటువంటి సందర్భాన్ని చూసాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాలకి ఈ జరిగినటువంటి ఘటన ఖండిస్తూ వారికి అండగా నిలబడేటువంటి దానికి, వాళ్ళలో ధైర్యాన్ని నింపేటువంటి దానికి కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంఘీభావం తెలియజేయాలనేటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున ఇది రాజకీయ పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది జనాభా కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. అమాయకమైనటువంటి ప్రజలు కేవలం విహారయాత్ర కోసం వెళ్ళినటువంటి సందర్భంలో వారిని విచక్షణ రహితంగా సొంత కుటుంబ సభ్యులు ఎదురుగా భార్య ముందు భర్తని, పిల్లల ముందు తండ్రిని, కుటుంబ సభ్యుల ముందు ఆ కుటుంబ పెద్దని ఏ రకంగా పాయింట్ బ్లాంక్లో వాళ్ళని కాల్చి చంపినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాల్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది దేశం ఏకమవ్వాల్సినటువంటి సందర్భం. మన మీద యుద్ధం ప్రకటించినటువంటి ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాల్సినటువంటి సమయం. కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని
వారందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డామన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి సందర్భం. వారు తీసుకునేటువంటి ప్రతీకార చర్య ప్రతిదానికి 140 కోట్ల మంది ప్రజల తాలూకా మద్దతు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దురదృష్టమైనటువంటి ఘటనలో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి గారు, అలాగే మన రాష్ట్రానికి చెందినటువంటి మరో యువకుడు మరణించినటువంటి సందర్భంగా వారికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, తప్పకుండా ఇటువంటి ఉగ్రవాదం మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉగ్రవాదాన్ని రూపుమాపేటువంటి దాని వరకు రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అన్నా దేశంలో దీనికి పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 28 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.